మే 29 గురువారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 29 గురువారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష తదియ రాత్రి 2:52 వరకు ఉంది. ఆర్ద్ర నక్షత్రం రాత్రి 2:17 వరకు ఉంది. వర్జ్యం పగలు 11:17 నుంచి 12:47 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 4:41 నుంచి 6:13 వరకు ఉన్నాయి. ఈ రోజున ఉదయం 9:45 నుంచి 10:45 వరకు దుర్ముహూర్తం. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:59 నుంచి 3:51 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:26. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది. ఈనాటి గ్రహచారాన్ని చూస్తే మీనంలో శని శుక్రులు, రాహు కుంభంలో, రవి బుధులిద్దరూ కూడా వృషభంలో, గురువు చంద్రుడు వాళ్ళిద్దరూ మిథునంలో ఉన్నారు. కుజుడు కర్కాటకంలో, కేతువు సింహంలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున కార్యక్రమాలని కూడా సశాస్త్రీయంగా, సవ్యంగా, సకాలంలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అశ్విని నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఒత్తిడికి లోనవుతారు, కానీ ఇబ్బంది లేకుండా నడుస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యాపార విషయాల్లో మనస్పర్ధలు బాగా ఉండే అవకాశం వస్తుంది. పూర్తిగా ఒకటోపాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సమయపాలనతో పూర్తి చేసుకుంటూ ముందు వెళ్ళి లాభాలు అందుకుంటారు. వృషభ రాశి. కార్యక్రమాలని కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూలత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సానుకూల స్థితి ఉంటుంది. అన్ని పనుల్లోనూ కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళకి మానసికంగా బాగా ఒత్తిడి పెరుగుతుంది. రోహిణి నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా సునాయాసంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి పనులు వాయిదా వేసే లక్షణాలు బాగా పెరుగుతాయి. మిథున రాశి. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దు. మీ రోజువారీ పనులు మాత్రమే మీరు చేసుకోండి. కొత్త ప్రయోగాలు ఏం చేయవద్దు. ఎవరి వ్యవహారాలు జరిగిపోవద్దు. మీ పనులన్నీ కూడా ఎవరి సలహాలతోనూ చేయకుండా మీరే స్వయంగా పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళండి. షేర్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి జీవనం కోసం చెప్పి గట్టి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ పనులన్నీ కూడా మీరే స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చికాకులు పడే అవకాశం ఉంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎన్నో లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కర్కాటక రాశి. చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆర్థిక లావాదేవీలు కొంచెం చికాకుగా ఉంటాయి. కలహాలు తరచుగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. పునర్వసు 4 పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయంలో కలహాలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా చికాకులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. సింహరాశి. తెలివిగా ఉంటారు, కానీ పనులు సరిగా చేయలేని పరిస్థితి వస్తుంటుంది. ఆదాయం బాగుంటుంది, ఖర్చు నియంత్రించలేని పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఏదో తెలియని కొంచెం అలసత్వం ప్రదర్శిస్తారు. అధికారుల దగ్గర నుంచి మందలింపులు పొందుతారు.
అలాగే కొత్త కార్యక్రమాలు ఏం చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో చేసుకోవాలి. మఘా నక్షత్రం వాళ్ళకి పుణ్యకార్యాలు, శుభకార్యాలు, దూర ప్రాంత ప్రయాణాలు వీటిలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఉత్తర ఉటపాదం వాళ్ళు అలంకరణ వస్తువుల యొక్క కొనుగోలు విషయంలో ధన వ్యయం చేసే అవకాశం ఉంది. కన్యారాశి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు స్వయంగా చూసుకుంటూ లాభాలు పొందుతారు. గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పుతో ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. అన్ని కార్యక్రమాలు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా చక్కటి శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు ఈ రోజున విజయ శాతం ఎక్కువగా పొందుతారు. తర్వాత చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. తులారాశి. అద్భుతమైన రోజు ఈరోజు. కొన్ని ఆటంకాలు ఉన్నా దాటేస్తారు. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. ధైర్యం బాగా ప్రదర్శిస్తారు. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరూ కూడా గురువు, చంద్రుడు భాగ్యంలో ఉన్న కారణంగా సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మీ యొక్క ప్రణాళికలు బాగా సాగుతాయి. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉంటే ఎలా లాభాలు ఉంటాయి అనే విషయంలో ఒక మంచి మానసిక వ్యవస్థని పొంది ముందుకు వెళ్తారు. చాలా చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ చాలా శుభ పరిణామాలు ఉంటాయి. వృశ్చిక రాశి. ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. ఇరిటేషన్ తగ్గించుకోవాలి. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇతరుల జోలికి వెళ్ళొద్దు. ఇతరుల వ్యవహారాలు మీరు పట్టించుకోవద్దు. మీ వ్యవహారాల్లో ఇతరుల ప్రమేయాన్ని తగ్గించండి. బంధుమిత్రుల యొక్క రాకపోకలో మీ యొక్క మాట కంట్రోల్గా ఉండాలి. షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మీరు తగు జాగ్రత్త, ఓర్పు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి అనుకోని చికాకులు వచ్చిపడే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. ధనురాశి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. కార్యక్రమాలని కూడా స్వయంగా పరిశీలించుకుంటూ విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు ఇవన్నీ కూడా బాగుంటాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ రోజున మూలా నక్షత్రం వాళ్ళకి కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి చికాకులు దాటేసేటువంటి తెలివిదాటలు బాగా ఉద్భవిస్తాయి. అలాగే ఉత్తరాషాఢ ఉటపాదం వాళ్ళు ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మకర రాశి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. ఈ రోజున ఆరోగ్యం మీద చాలా జాగ్రత్త తీసుకోండి. ఆర్థిక లావాదేవీలు కొద్ది రోజుల పాటు ఇబ్బందికరంగానే ఉంటాయి. నేను ఎంత చెప్పినప్పటికీ కూడా ఎవరి గోచార ఫలితాల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ప్రస్తుతం కొన్నాళ్ళ పాటు ఆర్థిక లావాదేవీల్లో కొంచెం ఒత్తిడిని చూసే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్తగా అడుగు పెట్టాలి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా కాలంలో సవ్యంగా పూర్తవుతాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి మానసికంగా బాగా అలజడి పెరుగుతుంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలోనూ, రుణ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి. ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతమైనటువంటి జీవన శైలితో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి చాలా చక్కటి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మీనరాశి. ఈ రోజున
ఏదో తెలియని భయము ఆందోళనకు లోనవుతారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలన్నీ కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఉత్తమంగా ఉంటుంది. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటే సమస్యలు లేనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఇతరుల మీద ఆధారపడ్డ కార్యక్రమాలు ఆలస్యం అవ్వడం, కొంచెం చికాకు పెట్టడం జరుగుతూ ఉంటాయి. భయపడవలసిన అవసరం ఏం లేదు. అన్ని కార్యక్రమాలను కూడా చివరికి చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.